వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి జగన్ రెడ్డి కారకుడు. కూటమి పాలనలో ప్రజలందరూ స్వేచ్ఛగా భయం లేకుండా బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమతుల్యంగా నడిపిస్తూ ప్రజల మనలో పొందుకుంటుందని మాచర్ల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ గతంలో దుష్ట పరిపాలనతో అరాచక శక్తులను పోషించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో సుపరిపాలనను అడ్డుకోవడం కుట్రలు పన్నుతున్నాడని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ ఎప్పుడు బయటకు వచ్చిన విధ్వంసమే. పొదలిలో అరాచక శక్తులను విధ్వంసం సృష్టించాడని అందరూ చూశారని అన్నారు. బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాన్ని పెట్టడం చరిత్రలో ఎక్కడా లేదని, ఈ నేపంతో జగన్ ముగ్గురి ప్రాణాలు తీశాడని ఆరోపించారు. జగన్ వాహనం కింద వైసీపీ కార్యకర్త పడి మరణించిన కారు ఆపకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడని, సకాలంలో వైద్యం అంది ఉంటే ఆ వ్యక్తి బతికేవాడని విమర్శించారు. అంబులెన్స్కు దారివ్వకపోవడం వల్ల మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని, అది జగన్ సంస్కారం లేమిని చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కింద పడిన విషయం తెలియదని, డబ్బులు పంపానని జగన్ చెప్పడం హాస్యాస్పదమని, డబ్బులతో తప్పులను కప్పిపుచ్చలేడని ప్రశ్నించారు. జగన్ లక్ష్యం అరాచక శక్తులతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి సుపరిపాలన అడ్డుకోవడమేనని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, జగన్ ఎన్ని కుట్రలు పన్నినా అధికారంలోనికి రాలేడని హితవు పలికారు. గతంలో రాజకీయాలతో అధికారం సాధించిన జగన్ ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహంతో కుట్రలు పన్నుతున్నాడని, కానీ ప్రజలు అతని నీచ రాజకీయాలను తిరస్కరించారని, ఇది అతను గుర్తుపెట్టుకోవాలని అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక రాజకీయాలను పాల్పడుతూ ఇప్పుడు సామాన్య ప్రజలకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.